వరంగల్ జిల్లాలో రవాణా లారీ ఓనర్లను ఇబ్బందులు పెడుతున్నారని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేముల భూపాల్ అన్నారు. అలా చేస్తున్న ఇతర లారీ సంఘం నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేముల భూపాల్తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ లారీ ఓనర్స్ యూనియన్ సభ్యులను మహమ్మద్ ఫిరోజ్ అజ్మత్ అనే వ్యక్తులు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూపాల్ తెలిపారు. పోలీసులు కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిద్దరి వల్ల దాదాపు 250 మంది కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీన్ని పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అయితే తప్పకుండా లారీ అసోసియేషన్ వ్యక్తికి పొలిటికల్కి ఏం సంబంధం ఉందంటే, నాకు ఆపత్తి ఉంది, నేను ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి ఫస్ట్ వెళ్ళిందే నేను. మీ మీద నమ్మకంతో అంతమంది ఎన్నుకున్నది తప్పకుండా అండి, మీ మీద నమ్మకంతో మీరు అన్ని చేస్తాం కదా, నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నది. ఒక్క విషయం, లారీ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తిని ఫోన్ చేసి బెదిరిస్తారు. మీరు అన్న 5 నెలల కింద బెదిరిస్తారు. ఆ బెదిరించిన వ్యక్తి మీద మీ లారీ అసోసియేషన్ ప్రజలు అయితే వాస్తవానికి అంటే మీరు అట్లన్నప్పుడు మీ లారీ అసోసియేషన్ ఎలక్షన్ పెట్టడం ఎందుకు, మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు? అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి ప్రజాప్రతినిధి ఫోన్ చేసి అతన్ని ఫస్ట్ పిలవలేదండి. ఇతనే నాకు ఆపతున్నది. వినండి దయచేసి, మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి. ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి దుర్భాషలు ఆడిందని మీరు అంటున్నారు. ఆ ప్రజాప్రతినిధి దగ్గరికి ఫస్ట్ పోయింది ఫిరోజ్ అనే వ్యక్తి, అజ్మత్ అనే వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన టీము ఫస్ట్ పోయి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లారీ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఇన్వాల్వ్ చేసిందే ఇవాళ ఎవరైతే బదనాం చేస్తున్న వ్యక్తులు వాళ్ళు పోయి మాకు అన్యాయం జరుగుతుంది అంటే కొంతమంది లారీ యజమానులు 8 నుంచి 10 మంది 40,000 నుంచి ₹1,00,000 తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి యథావిధిగా వాళ్ళ లారీల్ని సీరియల్ విధానంలో పెట్టి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కేవలం వీళ్ళ సొంత సలాభాల గురించే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే వాయిస్ రికార్డు బయటికి వెళ్ళిందో కాంగ్రెస్ నాయకులది, నవీనాథన్న గారిది, ఆ వాయిస్ రికార్డు గతంలో 5 నెలల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని, కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఆయన పైసలు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు. మళ్ళా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పొరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం ఇక్కడ మా ద్వారా. కావున మేము కూడా ఇప్పటికి సుమారు 250 లారీలు మా ఒక సంఘం నుంచి ఉంటాయి. మేము కూడా స్థానికులమే. అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే, నవీరాజ్ గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ యజమానులని బ్రతకనియండి, మీకు ఆపద చెప్పు, మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు గత 3 నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మూలవడం జరుగుతుంది, సెల్ఫ్లు కూడా లేవట్లేదు. కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే వర్గ పొరులు తీసుకొచ్చి పక్కతోవలు పెడుతున్నారు. దయచేసి వీళ్ళని ఆలోచించి మేము మా నాన్నగారి కాడి నుంచి మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నాము. నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోవడం, ఏదో లారీ యజమానులు లారీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన తీసుకొచ్చి ఒళ్ళి బలం ఉన్నది, లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజ్మత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజుగొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి. బైండ్ ఓవర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు ఏం చేసిల్లో చట్టరీత్యంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళకు అప్పచెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కోశాధికారిగా కోరుకుంటూ, తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లకు, కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.